అమ్మ స్క్రీన్లు తగలబెట్టేస్తారు. మేము 1 o'clock పోయినా మేము నిద్రమబ్బులు ఉన్నాం, కానీ ఇప్పుడు 4 o'clock రేపు మార్నింగ్ స్క్రీన్ తగలబెట్టేస్తారు. ఏంటి అసలు ప్రభాస్ను ఈ రేంజ్లో ఈయన అమ్మ ఎవరు ఆడుకోలేదు. 6 అడుగుల కటౌట్ నీ అమ్మ ఈ రేంజ్లో ఈ ప్రభాస్ని ఇంత 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 వైలెంట్గా ఇంత ఎంగేజింగ్గా ఎవడు వాడలేదు. యోగి సినిమాలో చూపించిన వినాయక్ అది ఎక్కలేదు జనాలకి, రీమేక్. దీనమ్మ వాడు షర్టు ఎత్తితే దీనమ్మ నరలు లేకపోతున్నాయి మాకు. ప్రభాస్ ఎలివేషన్ కోసం పుట్టినాడు. ఈ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడంటే జస్ట్ ఇమాజిన్ ఒక ఎన్టీఆర్తో ఏ రేంజ్ సినిమా తీస్తాడు. ఇమాజిన్ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడంటే దీనమ్మ నరలు లేకపోతాయి భయ్యా. సెంటిమెంట్ ఎలా ఉంది భయ్యా? సెంటిమెంట్ జస్ట్ ప్రభాస్ ఏ ఫీలింగ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంటే ఒకటే డైలాగు నర్రాలు దిగిపోతున్నాయి లోపల. మామూలుగా ఉండే సినిమా. సెకండ్ హాఫ్ అసలు ఏం లేపినాడు భయ్యా. ప్రభాస్ ఏం మాట్లాడు, డైలాగులు ఉండవు, ఏముండవు, జస్ట్ అట్లా ఎక్స్ప్రెషన్స్ అంతే. కలెక్షన్ దేవుడు చూసుకుంటాడు అంతే. ఈ దేవుడు ఆపలేడు దీన్ని. ఈ పీవీఆర్ ఐనాక్స్ అని బంద్ చేసి తెగిన కోర్టు కొల్లగొడుతున్నాడు. పొరపాటు వాళ్ళు రిలీజ్ అయితే తట్టుకోలేరు. సినిమా మాత్రం ప్రభాస్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మీకు ఎక్కదు, సెకండ్ హాఫ్ మాత్రం ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ అనేది చూస్తారు మీరు. అసలు దీన్ని ఎవరు తట్టుకోలేరు భయ్యా. సెకండ్ హాఫ్ దీనమ్మ అసలు